ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాలు నాన్న. దేవుడు మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు నన్ను కూడా మీ హృదయంలో అడుగుచున్నారు బాగున్నారని. బాగున్నానండి. దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన మరి మంచిగానే, క్షేమంగానే, ఆరోగ్యంగానే ఉండటానికి దేవుడు కృప చూపారు. అందును బట్టి దేవునికి రుణస్థుడనై ఉన్నాను, మీకు కూడా రుణస్థుడనై ఉన్నాను. కనుక ఇట్టి విషయంలో మనందరూ సంపూర్ణటకు సాగిపోదుముగాక. దేవుని కృపను ధ్యానించుటకు మరి ప్రతి బుధవారము ఇలాంటి చక్కని యూట్యూబ్ పరిచర్య విషయంలో అందరూ కూడా సహకరిస్తున్నందుకు వందనాలు. మరి ఈ పరిచర్యను మీరు బహుగా మరి ముందుకు తీసుకువెళ్ళడానికి గుప్పిలు విప్పుచున్నందుకు, ప్రార్థన చేయుచున్నందుకు, ప్రోత్సహిస్తున్నందుకు, మరి అన్ని విషయములలో బలపరుస్తున్నందుకు, ప్రార్థన చేస్తున్నందుకు వందనాలు. మీ అందరికీ శుభము కలుగునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక, యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమెన్. చక్కని మరి విషయములను మనము ధ్యానించే ముందు దేవుని లేఖన భాగము ఎంతో అవసరమైనది. ఆ విషయాలను ధ్యానించే ముందు ప్రార్థన చేసుకుందాము. అంతకంటే ముందుగా లేఖన భాగం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 138వ కీర్తన 7వ వాక్యం, 7వ చరణం చదువుకుందాం. 7వ చరణం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపము నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. ప్రార్థన చేసుకుందాం. మరొకసారి చదివితే బాగుంటుంది అనుకుంటున్నా. నేను చదువుతాను. 138:7 138వ కీర్తన 7వ చరణం. నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను, నీవు నన్ను బ్రతికించెదవు. నా శత్రువుల కోపం నుండి నన్ను రక్షించుటకై నీవు నీ చేయి చాపెదవు, నీ కుడి చేయి నన్ను రక్షించును. పరిశుద్ధుడమ గొప్ప దేవా, వందనాలనైనా కృపలో జ్ఞాపకం చేసుకునేంతవరకు సహాయం చేసినందుకు వందనాలు. ప్రతి బిడ్డ ప్రతి బుధవారము తండ్రి జరిగేటువంటి ప్రభుతో పైనను ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి తండ్రి నీవు చూపుతున్న కృపను బట్టి వందనాలు. ప్రియ బిడ్డలు చూపుతున్న శ్రద్ధను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి మా ప్రభు. ఈ కార్యక్రమమును 1000 మందికి మేలుకరంగా ఉంచండి, దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. నీ నామమునకు మహిమ తెచ్చుకొనండి. ఇక్కడ మేమెవ్వరము ప్రభువా మా తండ్రి కనబడుటకు, మా తండ్రి నాయన మా దేవా, ఇది మేమేమి గొప్పవారము కాదు, నీవు గొప్పవాడు తండ్రి. నీవు కనబడండి, మీరు వినబడండి, మీరు మాట్లాడండి, మీ సన్నిధిని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ మిమ్మల్ని చూచుదురుగాక, మిమ్మలను అనుభవించుదురుగాక, మిమ్మలను స్తుతించుదురుగాక. మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములను మా తండ్రి మా ద్వారా మీరు తెచ్చుకుందురుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి మీ అందరికీ శుభములు. ఈ కార్యక్రమాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియచేద్దాం. చదువుబడిన లేఖన భాగంలో చిక్కుబడుట. ఈరోజు సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? చిక్కుబడుట. చిక్కుకుంటున్నారు చాలామంది, చాలా వాటిలో చిక్కుబడుతూ ఉన్నారు. నేను మరి రోగములో చిక్కుబడ్డాను, కానీ అది నా అంతలా నేను చిక్కుబడటం అంటే మనంతలా మనం చిక్కుబడేది, కానీ కొన్ని మనకు అనుకోకుండా కొన్నిట్లో మనం చిక్కుబడుతూ ఉంటాం. కానీ దేనిలో జనాలు చిక్కుబడుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేద్దాం ఈ దినమున. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మొట్టమొదటిగా మనం చదివినట్లయితే లేఖన భాగము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 16వ వాక్యం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 11:16. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా జాగ్రత్త పడండి. ఎందులో చిక్కిపోతుంది? హృదయం మాయలో చిక్కిపోతుంది అన్నమాట. మాయ. ఎంతమంది కూడా ఏమండి భలే చిక్కిపోతారండి. చిక్కిపోవటం కాదు, చిక్కుకుంటారు. చిక్కిపోవటం అంటే బక్కపలసన అయిపోవటం, అది కాదు. ఈరోజు చిక్కుబడటం. చిక్కుకుంటున్నారు చాలామంది. మాయలలో చిక్కుకోవడం చాలా దుఃఖకరమైనటువంటి విషయము, విచారకరమైనటువంటి విషయం అన్నమాట. కీర్తనకారుడు 9వ అధ్యాయంలో 16వ వాక్యం ఒకసారి చూడనా? 9:16.
ఓకే. యెహోవా ప్రత్యక్షమాయను, ఆయన తీర్పు తీర్చి ఉన్నాడు. దుష్టులు తాము చేసి కొనిన దానిలో చిక్కిపోయారట. దేనిలో చిక్కుకున్నారు? తాము చేసుకొనిన దానిలో చిక్కుకొని పోయారు. ఏం చేస్తున్నారు? అనవసరమైనవి. కొంతమంది అప్పులలో చిక్కిపోతున్నారు. ఎవరు చేసుకున్నదా పని? వాళ్ళు చేసుకోవటం అనేటువంటి పని. అర్థమైందా? కొంతమంది అనేకమైనటువంటి దుర్వ్యసనాల్లో చిక్కుకొని పోతూ ఉన్నారు. వారంతలో స్వయం కృప అపరాధం అన్నమాట. అంటే వాళ్ళంతటా వాళ్ళే చేసుకున్నటువంటి దాన్ని బట్టి చిక్కుపోతున్నారు. చాలామంది అనవసరంగా ఇరుక్కున్నానే, అలా అనవసరంగా చిక్కుకున్నానే అనేటువంటి పరిస్థితులు. వ్యాపార సంబంధమైన, ఆలోచన సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, బ్యాడ్ హ్యాబిట్ సంబంధమైన అనేకమైన వాటిలో చాలామంది చిక్కుకొని పోతున్నారు తమ విషయములలో. మొట్టమొదటిగా మనం ధ్యానించిన విషయంలో దేనిలో చిక్కుకుంటున్నారు? మాయలో చిక్కుకుంటున్నారు. మాయ. ఏమండి, ఎందుకు మాయను నమ్ముతున్నారో అర్థం కావట్లేదండి మనుష్యులు. కనుక ప్రియమైన పిల్లలారా, మాయ నుండి మనం బయటపడదాం గాక. ఒకప్పుడు నేను కూడా అన్నీ నమ్మేవాడిని. మాయలు మంత్రాలు నమ్మేటువంటి పరిస్థితులు అన్నమాట. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఏమీ లేని దాని కొరకు ఏదో ఉందనేటువంటి పరిస్థితులు. మాయలో మీరందరూ చిక్కుబడకుండా బయటికి నడిపింపబడుదురుగాక. ఆమేన్. రెండవదిగా యోబు గారి గ్రంథమును వద్దాం ఒకసారి. యోబు గారి గ్రంథము 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. అప్పుడు షూహీడైన బిల్దదు ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, మాటలలో చిక్కుపరచుటకై మీరెంతసేపు వెదకుదురు. దేనిలో? మాటల్లో చిక్కుబడిపోతూ ఉన్నారు. కొంతమంది మాటల్లో ఎంత చిక్కు పెట్టేస్తారంటే మనం అవునన్నా తప్పే అన్నట్టు, కాదన్నా అన్నట్టు తప్పే ఉంటుంది. లాయర్స్ మీకు తెలుసు కదా, జడ్జీల దగ్గర లాయర్స్ ఉంటారు. లాయర్స్ న్యాయాన్ని అన్యాయంగా చేసేస్తారు, అన్యాయాన్ని న్యాయంగా చేసేస్తారు అనమాట. ప్రియమైన పిల్లారా, లాయర్లు అంటే నాకేం ద్వేషం లేదండి, లాయర్లను విమర్శిస్తున్నానని ఏమీ అనుకోవద్దు. ఒక్కసారి గనక ఏమండి ఆ బాధ, ఆ వేదన, ఆ కోత, ఆ కడుపు కోత, ఆ కన్నీళ్ళు వాళ్ళ చేతుల్లో చిక్కిన వారు ఏమండి న్యాయం కోసం పోలీసు వారి దగ్గరికి వెళ్ళిన వారు, అలాగనే లాయర్ల దగ్గరికి వెళ్ళిన వారు బయటపడడం అంత తేలికైన విషయమో కాదనమాట. అందులో న్యాయవంతులు ఉన్నారు, నిజమైన వారు ఉన్నారు. కానీ నాకు తెలిసినంత వరకు లాయర్లలో ఒక్కరు కూడా ఉన్నట్టు నాకు కనబడటంలా. అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి విషయము. ఎవరి పక్షాన పడితే వారి పక్షాన ధనమును ఇష్టం వచ్చినట్లుగా లాగేసుకునేటువంటి పరిస్థితి అన్నమాట. ఒక్కసారి వారి చేతిలో ఇరుక్కుంటే జీవితకాలపు కష్టమంతా వారికి వెళ్ళిపోవటమే. అందుకని దేనిలో చిక్కుకోకూడదు? మాటలలో చిక్కుబడకూడదు. మాటలు చెప్పేటువంటి వారు ఎంతోమంది భయంకరమైనటువంటి పరిస్థితి అన్నమాట. కనుక హోషేయ గారి గ్రంథంలో 7వ అధ్యాయం 16వ వచనం చదువునానా. హోషేయ గారి గ్రంథము 7వ అధ్యాయము 16వ వాక్యం చదువునానా. వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరగరు. వారు అక్కరకు రాని విలువలేనున్నారు. వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుబడి కత్తిపోలగుదురు. చూసారా, మాటల్లో చిక్కులు పెట్టేస్తారు, చిక్కును పెట్టేస్తున్నారు. ఒకటి మాయల్లో చిక్కుతున్నారు. అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉంది, అక్కడ ఇది ఉంది. రకరకాలైనటువంటి మూఢనమ్మకాలండి. భారతదేశముకు పట్టిన పెద్ద దరిద్రం ఏంటంటే మూఢనమ్మకం అన్నమాట. చూడండి, ఏది పడితే అది చెప్తే నమ్మేస్తూ ఉంటారనమాట. కనుక ప్రియమైనటువంటిది, మాయలలో చిక్కుకోవద్దు, తర్వాత మాటలలో చిక్కుకోవద్దు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 59వ అధ్యాయములో 12వ చరణం చదువునానా. 59:12. దయచేసి మీ బైబిల్ దగ్గర ఉంచుకొని వినండి. దేవుడు మీకు చక్కగా ఆశీర్వాదకరంగా. 59వ అధ్యాయము 12వ వాక్యం. వారి పెదవుల మాటలను బట్టి, వారి నోటి పాపమును బట్టి, వారు పరుకు శాపములను బట్టి, అబద్ధములను బట్టి
వారు తమ గర్వములో చిక్కుబడుదురు. ఎందుకండి గర్వంగా ఉండేవాళ్ళు చక్కగా చిక్కుల్లో పడిపోతారండి. మాయల్లో చిక్కుబడుతున్నారు, తర్వాత మాటల్లో చిక్కుబడుతున్నారు, గర్విష్ఠులుగా ఉండి చిక్కుబడిపోతున్నారు. గర్వం అండి చాలా ప్రమాదకరమైందండి. గర్వము నుండి త్వరగా బయటపడుదుముగాక. ఇక్కడే కీర్తనల గ్రంథంలో నాన్న 141 10వ చరణం చదువు నాన్న. 141 10వ చరణం. నేను తప్పించుకొని పోవుచుండగా భక్తిహీనులు తమ వలలో చిక్కుబడుతున్నారు. ఏందండి? భక్తిహీనతలో చిక్కుబడుతూ ఉన్నారు. అంటే భక్తిహీనత అనేటువంటిది కూడా ఒక చిక్కులో ఉన్నట్టే. అది ఏమండి? భక్తి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ పరిపూర్ణమైన భక్తి కాదు. నిజమైన దేవునిని ఎరగకుండా చేసేటువంటి భక్తి చిక్కుల్లో పెట్టేస్తుంది అనమాట. అర్థమైందా? భక్తి పేరు చెప్పుకొని చిక్కుల్లో పడేటువంటి వాళ్ళంటే వీళ్ళేనమాట. మరలా అక్కడికి ఎంతమంది ప్రయాణాలు అలాంటి మూఢనమ్మకమైనటువంటి భక్తికి వెళ్ళి నిజదేవుని కోసం వెళ్ళకుండా ఏమండి వారు నియమించుకున్నటువంటి భక్తిని నేర్చుకొని ప్రయాణాల్లోనూ ఖర్చు పెట్టేటువంటి వాటిలోనూ ఎంతమంది మోసపోతున్నారు, చిక్కుబడిపోతున్నారు. ఎందుకు వచ్చామరా బాబు ఇక్కడికి అనేటువంటి పరిస్థితులు అనేక మంది నోటి ద్వారా నేను విన్నాను. అర్థమైందా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భక్తిహీనతలో చిక్కుబడిపోవద్దు, మాయలో చిక్కుబడవద్దు, మాటలో చిక్కుబడవద్దు, గర్వంలో చిక్కుబడవద్దు, తర్వాత భక్తిహీనతలో చిక్కుబడవద్దు. జాగ్రత్త అండి. భక్తిహీనతలో చిక్కుబడటం చాలా భయంకరమైనటువంటి విషయం అన్నమాట. అర్థమైందా? కనుక ప్రియమైన పిల్లలారా, మరొక మాట చదువుదాం. హోషేయ గ్రంథము 5వ అధ్యాయము 5వ వాక్యం చదువుదాం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు యొక్క అతిశయాస్పదము అతని మీద సాక్ష్యం ఇచ్చును. ఇశ్రాయేలు వారును ఎఫ్రాయిము వారును దోషములో చిక్కుబడి, అది అందుకనే దోషములు మనం ఎన్ని తప్పులు చేస్తామో, లంచాలు తీసుకుంటామో, ఎన్ని అబద్ధాలు ఆడతామో, వాటన్ని అవి దోషాలు. ఆ దోషాల్లో మనం ఏమైపోతున్నాం? చిక్కుబడిపోతున్నాం అన్నమాట. దానివల్ల ఎంతో భయంకరమైనటువంటి నష్టము, చాలా భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు అన్నమాట. దోషాలు చేయొద్దు, దోషానికి దోషం కూర్చుకొనవద్దండి. దోషము నుండి త్వరగా బయటపడాలంటే నిజదేవుని సహాయం మనకు అవసరమైనది. కాబట్టి దోషాల్లో చిక్కుకోవద్దు. చూడండి, ఆయన పేరేంటి, దావీదు గారు ఒక దోషంలో చిక్కుకున్నాడు. ఆ దోషానికి మళ్ళీ ఆమెతో దోషం చేసింది కాకుండా, పాపం చేసింది కాకుండా, వాళ్ళ ఆయన్ని పిలిపించి ఆయన్ని త్రాగబోపించాడు. అంతేకాకుండా మళ్ళీ యుద్ధంలోకి వెళ్తానంటే పంపిస్తే కబురు పంపించి అతను ఎట్టొకటి చంపించమని చెప్పాడు. ఎన్ని దోషాలండి! దానికి ఫలిత ఫలం ఎంత వచ్చిందో బైబిల్ ఎరిగిన వారికి తెలుసు. దావీదు గారిని ఎలా శిక్షించాడో దేవుడు. కాబట్టి దోషములో చిక్కుబడకుందుముగాక. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మాయలలో చిక్కుబడద్దు, మాటలలో చిక్కుబడద్దు, గర్వములో చిక్కుబడద్దు, భక్తిహీనతలో అంటే అంతా భక్తి అని భ్రమపడద్దు. భక్తి పేరుతో చాలామంది ఏంటంటే చిక్కుబడిపోయారు. ఏమండి, పితరుల కాలం నుంచి వస్తుంది భక్తి అంట, అందులో ఉండిపోయారు కదంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది దాని వలన ఎంత మాయ, ఎంత అబద్ధము, ఎంత మోసము, ఎంత జరుగుతుందనేది ఆలోచన చేయకుండానే అందులో భక్తిహీనత అనేటువంటి దానిలో చిక్కుబడిపోతున్నారు. తర్వాత దోషముల్లో చిక్కుబడిపోతున్నారు. కనుక ఈ చిక్కులలో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చునుగా. ఇప్పుడు చదివాం కదా, ఇప్పుడు చదివినటువంటి మాట కీర్తన గ్రంథం 138:7 చదివారు కదా. 138:7 చదువు నాన్న. ఆపదల్లో చిక్కుబడ్డానయ్యా, తప్పించేవాడు నీవేనయ్యా. ఎన్నిట్లోనో చిక్కుబడిపోయా, మాయల్లో చిక్కుబడిపోయా, మాటల్లో చిక్కుబడిపోయా, గర్వంలో చిక్కుబడిపోయా, తర్వాత భక్తిహీనతలో చిక్కుబడిపోయా, తర్వాత దోషములలో చిక్కుబడిపోయా, మాయలలో, మాటలలో, భక్తిహీనతలో, తర్వాత గర్వములో, తర్వాత 5 నేను చెప్పింది, చాలా ఉన్నాయి, దోషములలో. వీటన్నిటిలో చిక్కుబడిపోయాను. కాతే నన్ను విడిపించేవాడవు
నీవే. వీటన్నిటి నుండి ఆయన దగ్గరికి నేను కూడా అనేకమైన వాటిల్లో చిక్కుబడి, బూతుల్లో చిక్కుబడిపోయా, విగ్రహారాధనలో చిక్కుబడిపోయా, మాయలలో చిక్కుబడిపోయా. ఏమండి, ఎవరేమి మాట చెబితే అది నమ్మేటివే. ఏమండి, అలాంటి చిక్కు నుండి దేవుడు విడిపించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఎందులో చిక్కుబడిపోయావు? చూడండి, అప్పులలో నుండి చిక్కుబడిపోయావా? అనారోగ్యంలో చిక్కుబడిపోయావా? లేక లోక సంబంధమైనటువంటి వారి మాటలు నమ్మి చిక్కుబడిపోయావా? మాయలలో చిక్కుబడిపోయావా? నీకు నీవే గర్వించి చిక్కుబడిపోయావా? దేనిలో చిక్కుబడిపోయావో దానిలో నుండి త్వరగా బయటికి నడిపించేటువంటి దేవుడు చేయి చాపిన్నాడు. ఆయన ఇంకనూ చేతులు చాపించాడంట మన వైపు. దినమెల్లా చేతులు చాపించుతున్నాడంట ఆ చిక్కుల నుండి మనల్ని విడిపించుటకుగాను. దేవుడు మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మును ఆశీర్వదించునుగాక. యెహోవా మిమ్మును దేవుని కృప కొరకు నడిపించునుగాక. దేవుని మహిమాన్వితమైన సన్నిధిలో పాలిభాగస్తులుగా దేవుడు మనల్ని ఉంచునుగాక. తిమోతి గారికి రాసినటువంటి పత్రిక, పౌలయ్య గారు 2వ పత్రికలో 2:4 చదువునానా? తిమోతి గారికి రాసిన పత్రిక, 2వ పత్రిక 2:4. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకోడు. అర్థమైందండి? చిక్కుపడ్డావేమో ఇప్పుడు వరకే. ఏమండి, స్నేహితులకు చిక్కు దొరికిపోయావేమో. అర్థమైందా? అనవసరమైన డ్రగ్స్కి చిక్కుబడిపోయావేమో. అర్థమైందా? రోత జీవితానికి చిక్కుబడిపోయావేమో. అదేంటో ఆడతారంట సెల్ ఫోన్లో, ఏదో ఆడి డబ్బులు పోగొట్టుకుంటారంట. ఏంటో అయ్యి మరి ఏం ఆటలు అవి నాకు తెలియదు కానీ అమ్మా, బెట్టింగ్లు అయ్యోనంట. దానిలో చిక్కుబడిపోయి బయటికి రావట్లేదంట. చెడ్డ అలవాట్లో, దుర్వ్యాపారంలో చిక్కుబడిపోయాము. దేనిలో చిక్కుబడిపోయావో త్వరగా చూడండి. దొంగల చేతిలో చిక్కుపడ్డాడంట ఒక ఆయన. లూకా గారి సువార్తలో అవును కదా, 10వ అధ్యాయము, అవునా, 30వ వచనం. ఏంటండి, 10వ అధ్యాయం 30వ వచనం చూసినట్లయితే ఇట్లనెను ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికోకు వస్తూ, అంటే అంతకుముందు యెరూషలేములోనే ఉన్నాడు, ప్రార్థనలోనే ఉన్నాడు, దేవుణ్ణి ఎరిగిన వాడిగా ఉన్నాడు. మరలా లోకంలో కలిసిపోయి చిక్కుబడిపోతున్నావు. యెరూషలేము నుండి యెరికోకు దిగి వస్తూ దొంగల చేతిలో చిక్కాను. నువ్వు ఎవరి చేతిలో చిక్కావు? దాని నుండి బయటికి తీసుకొచ్చేటువంటి, నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు జన్మించి, నీ కొరకు మరణించి, నీ కొరకు తిరిగి లేచి ప్రాణం పెట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో తప్ప ఇట్టి చిక్కుల నుండి నువ్వు బయటపడటం చాలా కష్టం. మాయ నుండి, మాటల నుండి, గర్వము నుండి, అహంకార స్వభావముల నుండి, అప్పుల నుండి, ప్రతి విధమైనటువంటి వాటి నుండి నీవు బయటపడాలి అంటే ఏంటంటే, భక్తిహీనత నుండి బయటపడాలి అంటే, దోషముల నుండి బయటపడాలి అంటే తప్పకుండా నీవు ప్రభువుని ఆశ్రయించు. ఆశ్రయించి ఆ చిక్కులలోనన్నిటిలో నుంచి నీవు బయటపడదువుగాక. అట్టి చిక్కుల నుండి విడుదల పొందినవాడు నేను అలాంటి చిక్కుల్లో ఉన్నప్పుడు దేవుడు నన్ను ఆ చిక్కుల నుంచి విడిపించాడు, నన్ను బలపరిచాడు. ఏమండి, చిక్కుల నుండి విడిపించబడిన నేను చింత లేకుండా ప్రభువు మీద ఆనుకొని నడిపించబట్టు కృప చూపుతున్నాడు. అలాంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. 138:7 చరణం, 138 చరణం మరీ చదవండి. ఆయనే విడిపించగలవాడు, ఆయనే రక్షించగలవాడు, ఆయనే చిక్కుల్లో నుంచి దాటించగలవాడు. అట్టి కృప యందు మనల్ని దేవుడు బలపరిచి చిక్కుల నుంచి విడిపించి సంపూర్ణకు సాగిపోయి కృపను ప్రసాదించునుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు నాయన. కృపతో జ్ఞాపకం చేసుకునండి నాయన. నిజమే, ఒకప్పుడు భయంకరమైన చిక్కులలో చిక్కుకొనినటువంటి వాడను నాయన. ఇదిగో తండ్రి అబ్షాలోము ప్రభా, ఇదిగో తండ్రి తన యొక్క వెంట్రుకలే ప్రభువ చెట్లో చిక్కుకుపోయినాయి ప్రభువ. యెరూషలేము నుంచి యెరికోకు వస్తూ మరొకడు దొంగల చేతిలో చిక్కుకొని పోయాడు ప్రభువ. చాలామంది మాటల్లో చిక్కుబడిపోతున్నారు నాయన, మాయలలో చిక్కుబడిపోతున్నారు నాయన, గర్వములో చిక్కుబడిపోతున్నారు నాయన, దోషములలో చిక్కుబడిపోతున్నారు తండ్రి. మా ప్రభువా, ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నిటి నుంచి విడిపించండి తండ్రి. చిక్కుల నుంచి విడిపించగలిగిన వాడవు నీవే కనుక భక్తిహీనతలో చాలామంది చిక్కుబడిపోతున్నారయ్యా. నిజ దేవునిని ఎరగక ఇదిగో తండ్రి చిక్కుబడిపోయారయ్యా.
మా తండ్రి నా నాయన మీరే జ్ఞాపకం చేసుకొని చిక్కుల నుండి విడిపించి, ఇక్కట్ల నుండి విడిపించి, మా తండ్రి ఇబ్బందుల నుండి విడిపించి, మా తండ్రి నీ కృపలో బలపరిచి నీ నామమునకు మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని, నిన్ను ఆశ్రయించేటువంటి మనసును, నీ మీద ఆనుకునేటువంటి భాగ్యమును ప్రసాదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడయుండునుగాక. యెహోవా మిమ్మును పాదదీపం. ఓకే, అందరం చెప్దామా? పాదదీపము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము నుండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. ఆమెన్. మీకు శుభమగుగాక. యెహోవా మీకు తోడైండునుగాక. చిక్కుల నుండి ప్రభు విడిపించునుగాక. ఆమెన్, ఆమెన్.